ముందుగా బ్రహ్మర్షి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురు దంపతులకి పాదాభివందనం చేస్తున్నానండి. అలాగే ఈ గ్రూప్ సభ్యులందరికీ, సుధాకర్ గారికి అందరికీ నమస్తే అండి. ధన్యవాదాలు. క్లాస్ అయిపోయేంత వరకు వినటం కోసం విచ్చేసి ఉన్నటువంటి ఈ ఈ గ్రూప్ సభ్యులందరికీ మరీ ధన్యవాదాలు చెప్తున్నానండి. ముందు లోకా సమస్త సుఖినో భవంతు. అందరూ బాగుండాలండి. అందులో మనం ఉండాలి. మనం చాలా చక్కగా, ప్రశాంతంగా, భయం లేకోకుండా హాయిగా బ్రతకాలి అన్నది భగవంతుడు మనకిచ్చినటువంటి మంచి వరం. ఆ మంచి వరాన్ని తీసుకొని విజయానికి ముందుకు నడవాలట. అసలు భయం అన్న పదం మన విజయానికి మొట్టమొదటి అడ్డంకంట. మనం మనిషిగా బ్రతికి ముందుకెళ్ళి ఇంకా ఉన్నతమైన ఆహ్, ఆహ్, ఎత్తుల్లో మనం నిలబడాలి అన్న ఆలోచన మనకుంటే, అసలు ఏ పని చేస్తే మనకేమవుతుందో అన్న భయం అనేది ఉంది చూడండి. అది మనని ముందుకు నడిపించనివ్వకోకుండా ఎప్పటికప్పుడు ప్రతిక్షణం అడ్డుపడుతూ ఉంటుందంట. అందుకని ముందు భయం అన్నదాన్ని తీసేసేయాలంట. ఈ భయం అన్నదే మన అపజయానికి దారి తీస్తుందండి. కానీ ఆ దారి నుంచి పక్కకు జరిగి, ఈ పని నేను చేయగలను, నేను చేస్తాను అనేటువంటి ఒక మంచి మనోధైర్యంతో గనక మనం ముందుకి అడుగు వేశామనుకోండి, అది మన జీవితానికి తొలి మంత్రం అని. ఏదో బాధొచ్చి పడిపోయిందండి, మేమేం చేయలేకపోతున్నాం అని అనుకోకోకుండా అక్కడే ఆగిపోవద్దండి. తిరిగి పైకి లేచి ఎక్కడైతే పడిపోయామో అక్కడే పడిపోకోకుండా తిరిగి లేచి నడవటం కాదండి, పరుగు ప్రారంభించాలంట. అలా ప్రారంభిస్తే ఓటమి అంటే జీవితం అంతం కాదు. ఇప్పుడు మనం ఓడిపోయాం. ఇదే మన జీవితానికి అంతమైపోయింది అని కాదండి. గెలుపుకి అసలైన ఆరంభమే ఓటమి అని. అన్ని రోజులు, కాలాలు ఒకటిగా ఉండవండి. కష్టాలు, బాధలు ఎప్పుడూ ఉండవు. ఎందుకో తెలుసా అండి? మనని ఈ కష్టాల నుంచి పైకి తీసుకొచ్చి మనకి సహాయం చేసే భగవంతుడు లాంటి మనుషులు, స్నేహితులు ఎప్పుడు మనని వెన్నంటి ఉండేలానే చూస్తారట భగవంతుడు. అయితే ఇలా భౌతికంగా మనల్ని ఆదుకునే మనుషులకి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలట. కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి, కరెక్టేనండి. కానీ మనకిగా మనం ఎలా బ్రతకాలి? ఏం చెయ్యాలి? జీవితం ఏంటి? అని ఒక ఆలోచన మనకుంటది కదా! అలాగా జీవితం అంటే ఏంటి అంటే, జీవితం అంటే ఏదో ఒక విషయం గురించి తెలుసుకోవటం. ఆ తెలుసుకున్నది విషయాన్ని మనకి ఉపయోగపడేట్టు చేసుకోవటం. ఆ ఉపయోగపడే దాని కోసం సాధించాలి. ఆహ్, ఏదైతే ఒక పని మనం చేయాలి అనుకుంటామో, ఆ పని సాధించేంత వరకు శోధించి ముందుకు నడవాలి. అదే మంచి జీవితం అని చెప్తున్నారండి. ఆ మంచి జీవితం ఒక చలనం, సంచలనంలా ఉంటుందంట. నిరంతరం పురోగమనం, భవిష్యత్తుపై లక్ష్యాల వైపు సాగే ఆరోహణ క్రమం అండి. ప్రతి వ్యక్తిలోనూ దివ్యత్వం దాగి ఉందండి. దాన్ని గుర్తించగలగటమే ఆధ్యాత్మిక చైతన్యం. మేము మంచి చేస్తున్నామండి, మంచి వైపుకే నడుస్తున్నామండి. లేసిన దగ్గర నుంచి ఆహ్, ఏదో ఒక దైవనామ స్మరణ చేస్తున్నామండి, పూజలు చేస్తున్నామండి. ఇది ఇది ఎవరి వి ఆహ్, ఆలోచన విధానంలో అయినా సరే అది ఉంటదండి. ఎవరికాళ్ళు వాళ్ళకిష్టమైనటువంటి నామస్మరణ చేయటమో, పూజ చేయటం అనేది ఎవరి ఇష్ట ప్రకారం అదొక మంచి కార్యక్రమం, మంచి భక్తి మార్గం. కానీ ఎప్పుడూ కూడా భక్తి మార్గంలోనే ఉండకూడదు. ఎప్పుడైతే ఈ భక్తి మార్గంలోకొచ్చారో, ఆ భక్తి మార్గం నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీరు ఎక్కడైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, ఏదైతే సాధించాలనుకుంటున్నారో, సాధించి శోధించాలని ఏదైతే అనుకుంటున్నారో, అలా అనుకున్నటువంటి
ఆ భక్తి మార్గంలో నుంచి ఇంకొంచెం ముందుకెళ్ళి, ఆ మూలాల వరకు వచ్చి, ఆ మూలాలను తెలుసుకొని, చక్కటి ఆధ్యాత్మిక మార్గంలోకి రావాలండి. ఎప్పుడూ కూడా పూజ అనే తొలి మెట్టు మీదే కాదండి. ఇంకొంచెం ముందుకెళ్ళిపోయి, ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చి, అసలు ఉన్న మూలాలేంటి అనేది ఎవరి శక్తి మేర వాళ్ళు తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలంట. ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి దివ్యత్వం ఏదో ఉంది. దాన్ని గుర్తించగలగాలంట. నిరంతరం పరిశుద్ధంగా ఉంచుకోవాలండి. తద్వారా ఇటువంటి మంచి మంచి పనులు చేయటం వల్ల మనల్ని మనం సంస్కరించుకోవచ్చు అని మానసికంగా అయినా, భౌతికంగా అయినా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందాలి అన్న ఆకాంక్ష ఏదైనా సరే మనం ఉన్న స్థితి నుంచి ఇంకా ఉన్నతమైన స్థితికి ఇంకొక మెట్టు ఎక్కి అభివృద్ధి చెందాలి అన్నటువంటి కోరిక మనిషిలో సహజంగా ఉంటుంది. ఉంటుంది, ఉండాలి. అలా ఉన్నటువంటి ఆ కోరికకి ఒక మంచి ప్రేరణని జతపరచాలి. ఆ ప్రేరణ ద్వారా సాధన కొనసాగించుకొని మనోగతమైనటువంటి మన మనసులో ఉన్నటువంటి ఒక మంచి ఆలోచన విధానానికి, మన మనసులో ఉన్నటువంటి అంశాలకి బుద్ధిని కూడా జోడించి, సమన్యాయం చేస్తూ, మనం దేని గురించైతే ఆలోచించామో, ఏ పనైతే చెయ్యాలి అనుకుంటున్నామో, ఆ పని క్రియాత్మకంగా ఆ పని చేస్తూ, ఆ పనికి ఒక సాకార రూపం తెచ్చుకోవాలట. అలా తెచ్చుకొని సాధనాపరంగా ఉన్న వ్యక్తే పరిపూర్ణత్వాన్ని దర్శిస్తాడు. ఎంత చక్కగా చెప్తున్నారోనండి. ఏదైనా ఒక విషయం ఉంది అంటే, ఆ విషయం గురించి స మనం ఒక్కసారి ఈ విషయం తెలుసుకోవాలి అంటే, బహుశా మనం గబుక్కున ఆ విషయాన్ని తెలుసుకోలేకపోతాం. కానీ ఆ విషయం మనం అనుకున్న దాన్ని క్రియాత్మకంగా ఒక సాకార రూపం తీసుకొచ్చి మనం ముందుకు వెళ్ళాలి అంటే, ఒక అడుగు, 2 అడుగులేసిన తర్వాత మనకి అవకాశం కుదరక, దాని గురించి మనం తెలుసుకోలేకపోయామనుకోండి. ఇది తెలుసుకోలేకపోయామని ఎప్పుడు వెనక్కెళ్ళొద్దండి. వెనక్కెళ్ళకోకుండా ముందుకి నడుస్తూనే, ప్రయాణం చేస్తూనే, సాధిస్తూనే శోధించాలి. సాధిస్తూ శోధించి దాని గురించి తెలుసుకొని, ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో, ఏ స్థితిలో అయితే ఉన్నామో, అది ఒకవేళ భక్తి మార్గమే అనుకోండండి. ఆ భక్తి మార్గంలో నుంచి ఇంకొక మెట్టు ఎక్కి మూలాల వరకు వెళ్తూ అక్కడికెళ్లి తెలుసుకొని చక్కటి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రయాణించాలి అని చెప్తూ, అలా ఆ ప్రయాణం సాగిస్తూ తెలుసుకున్నటువంటి వ్యక్తే పరిపూర్ణత్వాన్ని దర్శిస్తాడు. అలా చర్య, ప్రతిచర్యలని ఆలోచనగా చేసుకొని వాటిని చోదక శక్తులుగా వినియోగించుకోవటంలో వ్యక్తుల్లో ఉన్నటువంటి ఆలోచన మరింతగా బలోపేతం అవుతుంది అని చెప్తూ ప్రతి వ్యక్తి కూడా అంతర్ముఖంగా అంతర్ముఖంగా ఎళ్తే మనిషికి దివ్య లోకాల్ని దర్శింపచేస్తుంది. పై చూపుల వల్ల ప్రయోజనం లేదండి. ఎప్పుడు గూడా ఎంతసేపు వెళ్తామండి? ఎంతసేపు ధ్యానం చేస్తామండి? ఎంతో సేపు ధ్యానం చేస్తే ఏం తెలుస్తుంది మనకి? అన్న ఆలోచన లేకపోకుండా ఎంత వరకైతే మనం ఎళ్ళగలిగి ఏం తెలుసుకోవాలి అన్నది గట్టి సంకల్పం మన మనసులో ఉంటుందో, అలా గట్టి సంకల్పంగా మన మనసులో ఉన్నటువంటి విషయానికి ఒక సాకార రూపం తెచ్చుకొని, అంతర్ముఖంగా ధ్యానం చేస్తూ వెళ్ళగలిగినంత లోతుల్లోకెళ్ళి తెలుసుకోవాలి అన్న విషయానికి గట్టి పట్టుదలగా ఉండాలండి. అంతేగానండి అరగంట చేశామండి ధ్యానం, గంట చేశామండి, ఎంతసేపు కూర్చుంటామండి కళ్ళు మూసుకొని అనుకోవద్దండి. ఎంతసేపైనా ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎప్పుడైనా సరే దేని గురించైనా ఒక విషయం తెలుసుకోటానికి మీ అంతరంగంలోనే మూలాల వరకు వెళ్ళటానికి ప్రయత్నం చేసి పరిపూర్ణత్వాన్ని దర్శించుకోవాలి అని చెప్తున్నారండి. మన జీవన గతంలో అనుభవాల నుండి వర్తమానంలోని వ్యవహారాల పైన, భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆందోళన పైన ఆధారపడి ఉంటుందండి. నిజమే గదండీ! మనం ఏదైనా తెలుసుకోవాలి అని మనం ముందుకెళ్తూ ఉన్నాము అనుకోండండి. వర్తమానంలో వ్యవహారాల పైన చూపు నిలపలేము. గతాన్ని మర్చిపోలేము. గతాన్ని ఆలోచిస్తాం.
వర్తమానం పైన మన చూపుని నిలపలేం. భవిష్యత్తు గురించి భయపడుతూ ఉంటాం. ఇటువంటి ఆందోళనలతోనే ఆధారపడుతూ ఉంటే, ఇవన్నీ కాదండి. వీటన్నింటికి అతీతంగా ముందుకెళ్ళిపోయి, సత్వగుణంతో సత్యశోధన చెయ్యాలి అన్న ఆలోచనతో ముందుకి నడవాలంట. మన అంతరంగం ఎప్పుడూ కల్మషంగా ఉంటూ, కల్మషాలమయంగా ఉంటుందంటండి. ఎందుకంటే మన మనసులో ఎప్పుడు గతం గతం తాలూకు ఆలోచనలే ఉంటాయి గదా అండి. ఆ గతం తాలూకు ఆలోచనలన్నింటినీ కూడా పక్కకి నెట్టేసేసేసి, ఎప్పుడైతే మనం ముందుకెళ్ళాలి అని భవిష్యత్తు గురించి భయపడకోకుండా ముందుకి వెళ్ళటానికే ప్రయత్నం చేసేదే ప్రారంభించాలంట. అయితే మన ఆద్ ఇలా మనం భయపడటం, బాధపడటం అనేవి ఆధ్యాత్మిక జాగృతికి అవరోధకాలుగా ఉంటాయి. ఆ ఆటంకాలన్నీ అధిగమించి మన బలహీనతల గురించి, మనలో ఉన్నటువంటి వ్యతిరేకత్వ తత్వాన్ని అన్నింటినీ నిర్మూలించేసేసేసి చక్కటి ఆధ్యాత్మిక సాధనలో మమేకం అవ్వాలి. అలా మనం ఆధ్యాత్మికంగా ఆ భగవంతునితోటే అనుసంధానం అవ్వాలి అనుకొని, మనం నిర్వహించే ప్రతి పని కూడా, నిర్వర్తించేటువంటి ప్రతి ప్రక్రియ కూడా సాధనాత్మకంగానే ఉంటుంది. ఏ వ్యవహారం చేపట్టినా సరే, ప్రతి పని కూడా ఈ పని నేను చెయ్యాలి అనని మనస్ఫూర్తిగా చేస్తున్నాను అన్నటువంటి ఆధ్యాత్మిక సాధనలో భాగమే అన్నటువంటి ఎరుక కలిగి ఉండాలి. చేసే ప్రతి పని గురించి ఆలోచిస్తూ జాగ్రత్తగా ముందడుగు వేసేటప్పుడు ఎరుకగా ఏ పని చేస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నాను అనేటువంటి అలర్ట్‌నెస్ ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి అని చెప్తూ, స్వయం కృషితో ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలండి. అలా ఉద్ధరించుకోవాలి అనేటువంటి తపన, ఆ తపనకి ఆ తపనతో పాటు కాలాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అని, అసలు కోరిక అన్నది మనిషిని కార్యక్షేత్రంలో శక్తిమంతుడిని చేస్తాయి. ఎప్పుడైనా ఈ పని నేను చేయలేను అని మీరు ఎప్పుడైతే వెనకడుగు వేస్తారో, వెనకడుగు వేయకోకుండా మీరు ముందుకే నడుచుకుంటూ వచ్చి, ఈ పని చెయ్యాలి అన్నటువంటి మీ గట్టి సంకల్పం, మీరు ఎక్కడైతే మీరు పని చెయ్యాలి అనుకుంటారో, ఆ చేసే క్షేత్రంలోనే మీ 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 మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తూ, మిమ్మల్ని పురోగమనం వైపుకి తీసుకెళ్తుందంట. ఏ పని లేకుండా కేవలం ధ్యానంలోనే కాలం గడిపితే పురోగతి అసాధ్యం. ఏ పని చేయకోకుండా కళ్ళు మూసుకొని మెదలకుండా కూర్చొని మేము ధ్యానం చేస్తున్నామండి అని జనానికి చెప్పటానికి పబ్లిసిటీయే కానండి, మనం పర్ఫెక్ట్‌గా ధ్యానం చేస్తూ ఉంటే ఎంతసేపు మాకేం తెలీదు అన్న ఆలోచన రాదండి. ఇంతకు ముందు నేను చెప్పినటువంటి లలితా సహస్రనామాల్లో అదే చెప్తానండి. ఎప్పుడూ గూడా చక్కటి ధ్యాన సాధనతో మనిషి మనిషి శరీరంలో ఉన్నటువంటి మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తి, దాన్నే ప్రాణశక్తి అంటారండి. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తిని జాగృతం చేసి మూలాధారం నుంచి ఉన్నటువంటి ఈ శక్తిని సహస్రారం వరకు ఎప్పుడైతే తీసుకొచ్చామో, అప్పుడు మనం ఏదైతే సాధించాలి అనుకుంటామో దాన్ని మనం సాధించగలమండి. కానీ అసలు సాధించాలి అన్న సంకల్పమే మనకు లేకోకుండా, మనం చెయ్యాలి అనుకున్న పనికి మనం ఒక సాకార రూపం తెచ్చుకోకోకుండా, మేము ధ్యానం చేస్తున్నామండి అని మౌనంగా కూర్చుంటే అది అయ్యే పని కాదు అని చెప్తున్నారండి. నిరంతర చింతన లోనే ఉంటే చింతలు తీరవు. ఎప్పుడు గతాన్నే తలుచుకొని బాధపడుతూ ఉంటే ఆ చింతలు తీరవండి. అందుకని మన మనిషిలో ఎవరైనా సరే ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోగొట్టుకొని సత్కర్మల్ని చేపడుతూ ఆలోచన విధానాన్ని మార్చుకొని చేసే ప్రతి పనిని ఈశ్వరుని సంకల్పంగా భావిస్తూ, ఇది భగవంతుడు నాకిచ్చాడు. ఈ పని నేను చెయ్యాలి అన్నటువంటి సంకల్పాన్ని మీ మనసులో గట్టి నిర్ణయంగా తీసుకొని, ఇది భగవంతుడు కల్పించిన కార్యక్రమం. ఇది ఇది నాకిచ్చాడు, నేను చేస్తున్నాను అనే అనుకోవాలి కానండి. చేసే ప్రతి పనిలో నాకేమొస్తది అనేటువంటి ఫలాపేక్ష లేకోకోకుండా, సరైన ఆలోచన విధానంతోటి
భగవంతుని అనుగ్రహంగా, ఇది భగవంతుని వరంగా భావించి చేసే ప్రతి పనితోటి ముందుకు వెళ్తూ ప ప పరిపూర్ణద పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి అని చెప్తున్నారండి. మనోవికాసం, సంయమనం, ఉత్తమ గుణం పరంపరతో జీవన ప్రస్థానాన్ని కొనసాగించాలి. ఇలా కొనసాగుతూ ముందుకెళ్తూ ఉంటే ఏదైనా ఒక విషయం గురించి మనం ఆలోచిస్తాం. అది మనం చేయగలుగుతాం, చేయలేకపోతాం. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని మనం చెయ్యలేకపోతే, ఈ పని మన వల్ల అవ్వదు అనుకున్నప్పుడు భగవంతుడిలాగానే భగవంతుడు మనకి సహాయం చేయటానికి ఎవరో ఒక వ్యక్తుల్ని తప్పకుండా మనకు నియమిస్తారు. ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పుకున్నామండి. మనం చెయ్యలేనటువంటి విషయాల కోసం మనకు ఒక సహాయకారిగా భగవంతుడు మనకి ఎవరినో ఒకరిని నియమించి మనకు పంపిస్తారు అని మనం చెప్పుకున్నాం. అలా ఎవరైతే మనల్ని ముందుకు నడిపించే వ్యక్తులుంటారో వాళ్ళందరికీ కూడా మనం సహాయం పొందితే గనక కృతజ్ఞతలు చెల్లించాలి అని చెప్తున్నారండి. కృతజ్ఞతలే ఆరాధనకి ఆత్మ. అంటే అసలు కృతజ్ఞత అంటే ఏంటండి? అంటే మనకి సహాయం చేసిన వ్యక్తులనైనా సరే, లేకపోతే భగవంతుడైనా, ఎవ్వరైనా మనకి ఉపయోగపడి మంచి సహాయం చేస్తే, వాళ్ళ పైన మన వైఖరి చాలా ప్రేమగా మనని ఆదుకున్నారు అన్న సంతోషంతో కూడుకొని ఉన్నటువంటి సద్భావనాపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తాం. ఎవరైనా మనకు సహాయం చేసి మనకు ఉపయోగపడితే కనుక వీళ్ళ వల్ల మన జీవితం కొంచెం మెరుగుపడింది అన్న ఆలోచన మన మనసులో ఉంటే గనక, వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతాపూర్వకంగా వాళ్ళంటే ఒక మంచి సదాభిప్రాయంతో తప్పకుండా మనం ఉంటామంట. అసలు ఈ కృతజ్ఞత అన్న పదానికి అర్థం చెప్తూ ఏమంటారు అంటే, ఈ విశ్వంలో అనేక జీవరాశులతోటి పక్షులు, జంతువులు అన్నింటిలోనూ ఒకదానితో ఒకటి అనుసంధానమవుతాం. కాబట్టి ప్రతి దానితోనూ ఏదో ఒకటి లాభం పొందుతామండి. ఈ భగవంతుడు సృష్టించినటువంటి ఈ సర్వంలో ఈ సర్వంలో ఉన్నటువంటి అన్ని జీవరాశులతోటి మనం మమేకం అవుతూనే ఉంటామండి. అందుకని మనలో ఉన్నటువంటి మనకి కనిపిస్తూ, మనకు తెలిసినటువంటి ప్రతి జీవరాశిలోనూ ఆత్మస్వరూపాన్ని, భగవంతుని అంశని మనం ఎప్పుడైతే చూడగలుగుతామో, అలా ప్రతి దానితోటి ఒకదానితో ఒకటి మనం అనుసంధానం అవుతాము. కాబట్టి ప్రతి దానితోటి ఏదో ఒకటి లాభం పొందుతాం. అందుకే ఒక్క మానవులే కాదండి, మనకి సహాయపడే ప్రతి దానికి గౌరవం ఇచ్చి, మనకి హెల్ప్ చేసినందుకు ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి అని చెప్తున్నారండి. అలా ప్రతి జీవిని సమభావంతో చూస్తూ మనం చేసే ఆరాధనలన్నింటికి ఆత్మలాంటిది అని కృతజ్ఞతాపూర్వకమైన భావన మనకి మనకెవరైనా మేలు చేస్తే ఆ వ్యక్తి అంటే ప్రేమ, అభిమానంగా ఉంటాం. అదే విధంగా ఈ సువిశాలమైనటువంటి ప్రపంచం మన కోసమే సృష్టించినటువంటి విశ్వమయుడైన భగవంతునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి అని చెప్తున్నారండి. మనం పీల్చే శ్వాస ఆయనిచ్చిన ప్రసాదమేనండి. ఒక గాలి ఒక్కటే కాదంటండి. మనిషి అన్న జీవి బ్రతకటానికి మనకి ఎన్నో వనరులు ఇచ్చారట. అందుకే ప్రతి క్షణం ఆయనకి వందల వేల సార్లు థాంక్స్ చెప్పాలి అంటున్నారండి. కానీ ఇంత చేసినా మన కంటికి కనిపించని ఆ సూక్ష్మ రూపాన్ని లోతుగా గమనించకుండా అంటే మనలోనే మన దేహమే దేవాలయం అని మన దేహంలోనే ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అని గుర్తించి గుర్తించని వారిలో ఒక నమ్మకం గాని, విశ్వాసం గాని లేదు అని అనుకోవాలట. పై మెరుగులతో నటించే వాళ్ళలో వాళ్ళు చేసే ఆరాధనలో సరైన సంకల్ప సిద్ధి లేకపోతే మనిషి అన్న జీవికి కళ్ళు, కాళ్ళు, చెవులు, ముక్కు, మనసు, ఆత్మ నిర్మలమైన ఆత్మతో కూడుకొని ఉన్నటువంటి హృదయాన్ని, ఇంకా మనిషికి కావాల్సినటువంటి అన్ని భావాలు వ్యక్తపరచడానికి మెదడు, మాట అన్నీ ఇచ్చినటువంటి ఆ సర్వాంతర్యామికి జీవితాంతం కృతజ్ఞతాపూర్వకంగానే ఉండాలి అని, అందుకు తగినటువంటి బుద్ధి బలం, విచక్షణ
అన్నీ ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం అని ఒక్కసారి మనకు మనం వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మతాల పేరుతోటి మారణ హోమాలు సృష్టిస్తున్నాము అని అసలు మనిషి చేసే కర్మలనే అంటే చేసే పనుల్లోనే అరిషడ్ వర్గాలతో ప్రారంభిస్తారట. చేసే ప్రతి పని మేమైతే చేస్తాం. వేరే వాళ్ళు అంత బాగా చేయలేదు. మా అంత గొప్పగా ఇంకెవరు చేయలా. మేమే చేస్తాం అనుకున్నటువంటి ఆలోచనతోటి ఏ పని చేసినా సరే మేము గొప్ప అన్న భావంతో మొదలుపెడతారట ఎవరైనా. తద్వారా ఏమవుతుంది అంటే అహంకారం వస్తుందంట. అలా అహంకారం కలిగి చేసే పనుల్లో అంతరాయం కలుగుతుంది. ఎందుకంటే మనం చేసే ప్రతి పని ముందు మేమే గొప్ప అని అనుకుంటున్నాంగా. కానీ అందరూ మనలాంటాళ్ళే. భగవంతుడు అందరిని సమానంగానే సృష్టించాడు అన్న ఆలోచన మనకు లేకపోకుండా, మేమే గొప్ప అన్న ఆలోచనలో మనం ఉంటున్నాం కదండీ! అలా ఉన్నప్పుడు మనకి తెలియకోకుండానే అసలు ముందు మనం మాట్లాడే ప్రతి మాట మనం అహంకారంగానే మాట్లాడతాం. మాకే తెలుసు. మే మేము మాట్లాడేది రైటు అన్న ఆలోచన ధోరణిలో ఉండి, అటువంటి ఆలోచన ధోరణితో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసే పనులు కూడా అలానే కనిపిస్తూ ఉంటాయి. అలా ముందు మాటలకు కనిపిచ్చేది అహంకారమే కనిపించటం మూలాన చేసే పనుల్లో అంతరాయం కలుగుతుందంట. అందుకే ఈ పని నేను చేస్తున్నాను అని అనుకోకూడదంట. ఇది భగవంతుడు నాతో చేయిస్తున్నాడు అనుకోని అది అలా మనం అనుకుంటే గనక అప్పుడు మనం ప్రతి పనిని సక్రమంగా నెరవేర్చగలుగుతామంట. అసలు ఈ పని చేయటానికి మనం నియమించబడ్డాం అని తెలుసుకోవాలంట. సహాయం చెయ్యాలి, పొందాలి అని ఎప్పుడు ఇటువంటి తెలివైన ఆలోచన విధానంలో ఉంటామో, అప్పుడు మనకి ఏది ప్రాప్తమో, నేను ఈ పని చేశాను గదా! ఈ పని చేసినందుకు నాకేంటి లాభం అన్నటువంటి ఆలోచనా విధానంతో గనక మనం ఉంటే గనక మనం లేదు. అలా కాకపోకుండా ఏది ఆశించుకోకోకుండా మనం ఏ పని మంచి పని చేసినా సరే, మనకి భగవంతుడు ఏది ప్రాప్తమో అది తప్పకుండా ఇస్తారంట. అలా ఇచ్చినటువంటి ఆ చిన్ని కానుకతోటి ఆనందం సొంతమయ్యి మన ఆత్మ ప్రకాశవంతంగా అవుతుందంట. నేను, నాది అన్న మాయి పొరలో భావనలు తొలగిపోయి ఆత్మజ్ఞానం వైపుకి వెళ్తాం అని చెప్తారండి. అలాగే జీవన్ముక్తి కూడా పొందుతాం అని చెప్తూ ఇచ్చి పుచ్చుకునేటువంటి స్నేహభావం ఎలా అలవడుతుందండి అంటే సత్సంగత్యాల ద్వారా, సేవాభావం ద్వారా మీకుగా మీరు అంతర్ముఖులయ్యి ప్రతి మహానుభావుల్లోనూ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోగలగాలి. అది మంచి లక్షణం అండి. ఆ లక్షణం ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినా మంచే అన్న ధోరణిలో ఉంటారంట. మాకేమి వెండి, బంగారం ఇవ్వలేదండి. మంచినీళ్ళిచ్చారు. ఆ మంచినీళ్ళిచ్చినా సరే అది మంచే అన్నటువంటి ఆలోచనా భావంలో ఉంటారంట. అలా ఆ లక్షణం ఉన్నటువంటి వాళ్ళకి అలా ఆ ధోరణి ఉన్న వాళ్ళందరికీ కూడా అటువంటి వాళ్ళ సాంగత్యంలో మనం ప్రయాణం చేస్తే, వాళ్ళల్లో ఉన్నటువంటి సత్యమైన మూలాలు మనకు తెలిస్తే, మనలో కూడా మార్పు వస్తుంది అని చెప్తున్నారండి. అసలు ఇది ఎలా జరుగుతుంది అంటే, మీ హృదయాంతరాళలోకి మీరు ప్రయాణం చేస్తేనే ఇది జరుగుతుంది. మీ హృదయాంతరాళలోకి మీరు వెళ్తేనే అంటే ఎప్పుడైతే మీ అంతరంగం లోతుల్లోకెళ్ళి మీరు ఉన్నటువంటి సత్యమేంటో, నిజమేంటో మీరెప్పుడైతే తెలుసుకోగలుగుతారో, అప్పుడే మీకు తెలుస్తుందండి. అది ఎలా తెలుస్తుంది అంటే, చాలా మందికి తెలివిగా ఆలోచనతో, విజ్ఞతతో ఆలోచించే వ్యక్తులకి వాస్తవంగా ప్రతిదీ తెలుస్తుందండి. అలా విజ్ఞత కాకోకుండా ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ధ్యానం ద్వారా ధ్యానం లోతుల్లోకెళ్తే గనక మనకి కొంతవరకు చాలా వరకు తెలుస్తది అని చెప్తారండి. అదే మానవ జన్మకి మూలం. అలా తెలుసుకోవటం అన్నటువంటి లక్ష్యం వైపుకి నడిస్తేనే అందులో ఉన్నటువంటి మహిమ తెలుస్తుంది. ఈ అద్భుతమైన ప్రపంచంలో మనకు ఒక ముఖ్య స్థానం ఉంది అని తెలుసుకొని, దాంతో పాటు విశ్వవ్యాప్తమైనటువంటి అనంత ప్రపంచంలో శక్తివంతమైనటువంటి ప్రతి జీవరాశితోటి అనుసంధానమైన ఆత్మరూపంగా ఉన్న
ప్రతి జీవితోను మనసంతా కృతజ్ఞతా భావంగా ఉండాలి అని మన సనాతన ధర్మాలు, సత్సాంగత్యాలు చేసి అంతర్ముఖ సాధనలు చెయ్యాలి. ఇవన్నీ నిర్గుణోపాసనగా చెయ్యాలండి. అంటే మనం చేసే ప్రతి పని కూడా ధ్యానం ద్వారా అయినా సరే, ఇంకొక మార్గం ద్వారా అయినా సరే, ఎలా అయినా సరే మనం ఒక మంచి మార్గంలోకి నడవాలి అనంటే, ఏదో ఒక రూపం పట్టుకొని, ఆ రూపంతోటే మనం ముందుకు వెళ్ళాలి అని కాకోకుండా, అసలు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు. కంటికి కనిపించని ఆ భగవంతుడిని నిర్గుణోపాసన చేస్తూ మనం ముందుకు నడవాలి అని చెప్తూ, ప్రతి క్షణం భక్తి శ్రద్ధలే మార్గంగా ఆత్మసాక్షాత్కారం పొంది ఆధ్యాత్మిక లోతుల్లోకి వెళ్ళాలండి. అప్పుడే అలా ఆచరిస్తేనే వ్యక్తుల్లో బ్రహ్మనాడి విశాలమవుతుంది అని, దానితో పాటు మీలో ఉన్నటువంటి అంతర్గత శక్తి కూడా ఉన్నతంగా ప్రయాణించి ఆధ్యాత్మిక పరమైనటువంటి వైఖరితో సుందరంగా, మనోహరంగా, చిత్రంగా మీ మనసు పొరల్లోకి వెళ్తేనే, మీలో ఉన్నటువంటి ప్రాణశక్తి జాగృతమైతేనే ఈ అనంత శక్తిని ఎల్లవేళలా కృతజ్ఞతాపూర్వకమైనటువంటి తోటే ఉంటూ ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రకృతి మాతకి కూడా ఎల్లవేళలా ధన్యవాదాలు చెప్తూనే ఉంటారు అని చెప్తున్నారండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇదంతా తెలుసుకోవటానికి మనకి ఒక మంచి ఆత్మజ్ఞానం ఉంటేనే మనం ఇలా ఈ జ్ఞానం వైపుకి ముందుకు నడుస్తూ విచక్షణ జ్ఞానంతో ముందుకు వెళతాము అని చెప్తారు. ఇలా వెళ్ళటానికి ఆత్మజ్ఞానం అంటే ఏంటి అంటే, ఆత్మ అంటే మనిషిలో ఉండే భగవంతుని అంశ అని. ఈ అంశ మనిషికి సరైన మార్గాన్ని, న్యాయాన్ని, అన్యాయమేంటో, తప్పేంటో, ఒప్పేంటో ఇలా ఇలా ఉన్నటువంటి నిష్పక్షపాత ని నిష్పక్షపాతంగా ఏ తేడా లేకుండా మంచి సన్మార్గం వైపు చూపించే ఈ ఆత్మని సంస్కృతంలో అంతర్గత స్వీయ లేదా ఆత్మ అని అంటారండి. అయితే ఆత్మ ఎలా వచ్చింది? దాని లక్షణం ఏంటి? అంటే అనంతమైన గుణాలు ఉన్నాయి ఆత్మకి అని, అవి మనిషి యొక్క అంతర్గత స్వభావాన్ని చూపిస్తుందండి. ఎలా అంటే, బంగారంలా కనిపించింది అనుకోండి. బంగారం లక్షణాలు చూడగానే ఇది బంగారం అంటాం. అయితే మెరిసేదంతా బంగారం కాదు అని చెప్తూ, ఇది నిజ ఇది నిజమైన బంగారమే అని నిర్ధారిస్తే అదే నిజం. అలాగే ప్రతి మనిషి యొక్క ఆత్మ, ఆ ఆత్మ యొక్క లక్షణాల స్వభావాన్ని బట్టి అనంతమైన దృష్టి, జ్ఞానశక్తి ఇవన్నీ ఆత్మ యొక్క స్వాభావిక లక్షణాలు అని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే చెప్తారట. హిందూ మతంలో దీనికి సంబంధించినటువంటి సాంప్రదాయంలో ఎప్పుడు ఈ ఆత్మ అన్నది ఒక తాత్వికమైన భావన అని చెప్తూ, స్థూలంగా చెప్పాలి అంటే సమస్త జీవుల్లోనూ కేవలం భౌతికంగా కనిపించేది శరీరం కాదని, ఆ శరీరాలు నశించిపోయినా నశించనిది ఒక జీవుడు ఉన్నాడు అని, ఆ నశించని అంశే అంతరాత్మ అని చెప్తూ, ఎప్పుడూ మంచిని చెప్పే ఆత్మీయుడిలా, ఒక గొప్ప యోగిలాగా, సరైన న్యాయమూర్తిలాగా అందరి శరీరాల్లోనూ ప్రవేశించి జీవనం సాగిస్తూ మళ్ళీ ఆ స్వామితోటే లీనమైపోయేటువంటి తాపత్రయం పడే ఈ రూపం లేని పదమే ఆత్మ అని చెప్తూ, ఒకసారి పరమాత్మ భగవద్గీతలో చెప్తూ, పార్థ, మనస్సుని, ఇంద్రియాలని, ఆఖరికి శరీరాన్ని కూడా జయించినటువంటి శరీరంలోని ఈ జీవుడు తనకి తానే మిత్రుడు. ఒకవేళ అలా కోర్కెలను జయించలేకపోతే ఆత్మ తనకి తానే శత్రువు అని చెప్పారట శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన వివరించారండి. మనకెలా తెలుస్తుంది అంటే,
తెలుసుకోవాలి అనేటువంటి ప్రతి సంగతి గురించి, దాని గురించి తెలుసుకోవాలి, విశ్లేషించుకోవాలి. అంటే ఎలా? మనం వినేటువంటి సత్సంగత్యాల వల్ల, వినే ప్రతి మాటని సవివరంగా అర్థం చేసుకున్నటువంటి జ్ఞానంలో పరిణితిని పెంచుకోవాలి. శాస్త్రవేత్తలు ఈ శతాబ్దం అంతా కూడా ఆలోచనల శకం దేని గురించైనా తెలుసుకోవాలి అని ముందుకెళ్ళాలి అని దీనిని ఒక జలధారలా పోలుస్తారట. నీరు పోస్తూ ఉంటే కొసల్లో కోసుముత్యాల్లాగా ఆలోచన విధానాలు కూడా వస్తూ పోతూ తెగిపోతూ కొనసాగుతూ ఉంటాయండి. ఒక దాని తర్వాత ఇంకొకటి మధ్యలో వచ్చేటువంటి ఈ శూన్య స్థితిలో ఈ శూన్య స్థితిలోనే తీసుకునేటువంటి చిన్న విరామంతో వచ్చే ధ్యాన జ్ఞాన యోగమే మంచి ఆత్మస్థితి అని చెప్తున్నారండి. సార్ ఇంకా టైం ఉందా అండి? ఉన్నది మేడం, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. ఎంతండి? 10 5 వరకు, 9 వరకే. ఓకే సార్. ధ్యానం ధ్యేయం ఒకటే. అయ్యే స్థితే పరమానంద స్థితి. ఈ ఆత్మ సంయమన యోగమే ధ్యానానికి మంచి గమ్యం అని చెప్తూ, ఈ గమ్యం ద్వారా లభించినటువంటి ఒక మంచి విషయం గురించి తెలుసుకున్న తర్వాత దానిపైనే విశ్వాసం పెంచుకోవాలండి. అలా పెంచుకున్న విశ్వాసం ద్వారా మనోవాక్కాయ కర్మల ద్వారా పట్టు సాధించాలి అని ఒక లక్ష్యంతో ముందుకు నడవాలి. ఆ లక్ష్యం చేరుకోవాలి అంటే గట్టి పట్టుదల ఉండాలండి. ఎలా అంటే సముద్రం ఒడ్డున పక్షి గుడ్లు పెట్టిందంట. ఒక 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 చిన్న కథ చెప్తారనమాట మనకి. ఏంటి అంటే ఒక సముద్రం ఒడ్డున పక్షి గుడ్లు పెట్టింది అని అలలు వచ్చి ఆ గుడ్లు సముద్రంలోకి తీసుకెళ్ళిపోయినాయంట. ఎప్పుడు ఇలానే జరుగుతున్నటువంటి సమయంలో గుడ్లు పెట్టినటువంటి ఆడపక్షి తన భర్త ఇద్దరూ కలిసి ఈ సముద్రం మనం పెట్టిన ఈ గుడ్లని తీసుకెళ్ళిపోతుంది అని చెప్పేసేసి ఈ సముద్రం అలల రూపంగా వస్తుంది గదా! అసలు ఈ సముద్రాన్ని అలల రూపంగా పైకి తీసుకురాకోకుండా ఈ సముద్రం మొత్తం మనం కప్పేసేసేయాలి అని ఈ 2 పక్షులు అనుకున్నాయంట. అయితే ఈ చిన్ని చేతులతో ఇసుకను తోడి సముద్రంలో వేస్తున్నావు. ఇది తెలివైన పనేనా అని చుట్టూ ఉన్న పక్షులన్నీ కూడా ఈ ఈ ఈ 2 పక్షుల్ని అన్నాయంట. అని ఎగతాళి చేసినాయంట. అయితే మీరు ఎంత ఎగతాళి చేసినా సరే, చుట్టుపక్కల వాళ్ళు ఎంతమంది ఎగతాళి చేసినా గాని చేసే పని చేస్తూనే ఉన్నాయంట. అలా చేస్తూ ఉంటే ఒకసారి గరుత్మంతుల వారు చూసారంట. సౌండ్ తక్కువ ఉంది మేడం, వినబడతలేదు. మేడం సౌండ్ పెట్టు. సార్ నా ఫోన్ మొత్తం ఫుల్ సౌండ్ పెట్టాను సార్. ఇప్పటి వరకు వినిపించిందా సార్? సార్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. ఓకే సార్. అయితే ఈ ఈ 2 పక్షులు ఇలా చేస్తూ ఉంటే, ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి గరుత్మంతుల వారు చూసారంట. చూసి అయ్యో! ఇంత చిన్న పక్షులు ఎంత గట్టి సంకల్పంతో చేస్తున్నాయి. నేను కూడా సహాయం చేస్తాను అని చెప్పేసేసి ఆ 2 పక్షులకి సహాయం చేయటానికి ఈ గరుత్మంతుల వారు వచ్చేసారంట. వస్తే గరుత్మంతుడు ఎక్కడికెళ్ళాడు అని స్వామివారికి గుర్తొచ్చిందంట. ఎందుకు అంటే విష్ణుమూర్తి వాహనం గరుత్మంతుల వారు కదండీ! మరి గరుత్మంతుల వారు లేకపోతే గనక మరి విష్ణుమూర్తి ఎక్కడికన్నా ఎళ్ళాలంటే ఆయన ఇబ్బంది పడతారు కదా! అందుకని ఏంటి ఆయన లేడేంటి? ఎక్కడికెళ్ళాడు అని స్వామివారికి ఆరా వచ్చిందంట. స్వామివారికి ఆరా వచ్చేటప్పటికి అప్పుడు ఏం జరిగింది అని ఈ విషయం మొత్తం గుర్తించి సముద్రుడితో ఒక మాట చెప్పారంట. ఇతరుల సంతతిని అంతం చేసే విధానం తప్పు. అది నువ్వు చేసావు. ఆ తప్పు నువ్వు చేసావు. ఆ తప్పుని సరిదిద్దుకో సముద్రా అని చెప్పారట స్వామివారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అనంటే గనక గరుత్మంతుడు, విష్ణుమూర్తి ఆయన చెప్పారు, ఆదరించారు. ఇది కాదండి. మనం 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 తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే గనక మ పక్షి యొక్క లక్ష్యం అంత చిన్న పక్షి కూడా
సముద్రాన్ని ఆపేయాలి అని ఉన్నటువంటి మంచి లక్ష్యం ఏదైతే ఉందో దాన్నే గుర్తించాలి అని ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నది అదేనండి. ఏదైనా ఒక విషయం ఉంది అంటే దానికి ఒక సాకార రూపం తీసుకొచ్చుకొని ఆ లక్ష్యం వైపుకి మనం ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళేటప్పుడు మనం చేసే ప్రతి పనిలో మనం వెనుకంజ వేస్తుంటే మనకి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. ఇవన్నీ చెప్పుకుంటూ మనం ఇక్కడి దాకా వచ్చామండి. ఇలా పక్షి యొక్క లక్ష్యం గురించి చెప్తూ రాత్రి, పగలు, ఉభయ సంధ్యలు, శిశిరాలు, వసంతాలు అన్నీ కాలచక్రంలో భాగాలేనండి. వస్తూ పోతూ ఉంటాయి. ఇవన్నీ శాశ్వతమే. అయినా సరే మనకు మాత్రం తాత్కాలికంగా అనిపిస్తాయి. ఇప్పుడేదో మనం కళ్ళతో చూస్తున్నాం. ఈ కళ్ళతో చూస్తుంది రేపు మనకు కనిపించొచ్చు, కనిపించకపోవచ్చు. అలా ఎప్పుడైతే మనకు కనిపించేదే శాశ్వతం అని అనుకుంటామో అది కాదు. ఇప్పుడొచ్చిన రాత్రి రేపటికి పగలవుతుంది. రేపటి పగలు మళ్ళీ సాయంత్రం అవుతుంది. ఈ ఉభయ సంధ్యలు, ఈ పగలు, రాత్రి ఇవన్నీ ఎప్పుడు వస్తూనే ఉంటాయి, వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాగే మనిషి జీవనంలో కూడా ఇలాంటి దశలే ఉంటాయి. వాటిల్లో ముఖ్యమైనటువంటి యవ్వన దశ. ఈ యవ్వనమే శాశ్వతం అని అనుకుంటారండి. ఏదో ఎక్కడో చాలా ఉంది. ఒడిసి పట్టుకోవాలి అని అనుకుంటారండి. కానీ బియ్యం రాశిలో చేయి పెడితే ఎన్ని బియ్యం అయితే తీసుకోగలుగుతామో ఆ పిడికెడు బియ్యం మాత్రమే మనం తీసుకోగలుగుతాం. ఏదో చాలా కనిపిస్తుంది. ఆ కనిపించిన మొత్తాన్ని మన సొంతం చేసుకోవాలి అని అనుకుంటారు. కానీ అది అయ్యే అయ్యే కార్యక్రమం కాదు అని చెప్తూ యోగం ఎంతైతే ఉందో అంతవరకే మనకు దొరుకుతుంది అని ఆ నిజం ఆలస్యంగా తెలుస్తుందంట. ఎప్పుడు అలిసిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుందంట. అలాగే నిలకడలేని వాటి వల్ల నిలకడ లేకోకుండా ఉండేవి చాలా ఉన్నాయి. అలా నిలకడ లేకుండా ఉన్న వాటిల్లో ఐశ్వర్యం కూడా ఒకటుందండి. అది ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో, ఏ క్షణంలో వస్తుందో, ఏ క్షణంలో ఎలా వెళ్ళిపోతుందో, ఎవరి దగ్గర ఉంటుందో తెలీదు. అందుకనే ఈ అశాశ్వతాల వైపు వెంట పరుగులు తీయవద్దు అంటూ ఆది శంకరాచార్యుల వారు ఏం చెప్తారు అంటే, ధనం గురించి, యవ్వనం గురించి, ఆ బలాల గురించి ఎక్కువ గర్వపడకూడదు అని వీటన్నింటినీ కాలం రెప్పపాటుతో దూరం చేస్తుంది అని గ్రహించి ఈ భ్రాంతి నుంచి మిమ్మల్ని మీరే విడిపించుకోవాలి అని ఒక్కసారి మీ ఆత్మ చాలా ఎరుకగా గమనించాల్సిన విషయం ఇదే అని చెప్తూ చిత్తం అంటే మనస్సు మనిషి మనుగడకి మూలాధారమే కాని తనని తాను నియంత్రించుకోలేదు. ఏ క్షణం ఎలా ఉంటుందో, ఎటువైపు తిరుగుతుందో తెలియని స్థితిని క్రమబద్ధీకరించటానికి భక్తి గాని, ఏకాగ్రత గాని, ధ్యానం లాంటి భావనలతో మీ మనసుని కట్టడి చేసుకోవచ్చు అని ఆత్మ సంయమన యోగమే ధ్యాన గమ్యం. ఈ గమ్యంలో సాధన ద్వారా మచ్చిక చేసుకుంటేనే ఈ మనసు మన మాట వింటుంది. లేకపోతే ఈ మనసుకి ఒక అస్తిత్వం ఏర్పడిపోయి మనకన్నా వేరైపోయి మనపైనే పెత్తనం చేస్తుంది. అందుకని ఏ సమయంలో ఎలా ఉన్నా సరే, ఏ వృత్తిలో ఉన్నా సరే, ఏ పని చేస్తూ ఉన్నా సరే మనసుని మన ఆధీనంలో పెట్టుకోవాలి గాని మనం మాత్రం మనసు ఆధీనంలోకి వెళ్ళిపోకూడదు అని ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని మనకి ఇలా వివరిస్తున్నారండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.